ఎవరది? ఎవరది? అయ్యో, అదేమిటండి? నా తడుపునికేమి కానీ ఇందాక పిడుగుపడినది నీవు జడయలేదు కదా. ఈ చెంకు చేత తండ్రి గారిని పిలిచి చక్క వచ్చినారా ఏమి? నేను విడిచి రాలేదు, వారి ఆయనని విడిచి దివికేగినారు. శ్రీరామచంద్ర, అట్టి స్థితిలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారండి? నిజం చెప్పమందు చింతామణి. నిజమే చెప్పండి. నిన్ను విడిచి ఉండలేక వచ్చాను చింతామణి. అయ్యో, ఈ నెత్తిన మరకలు ఎక్కడిది? అమ్మయ్యో, ఈ గాయములే నెత్తిరెక్కడిదో? అవును, ప్రాకార ద్వారము మూసి ఉన్నది కదా, మీరు లోనకి ఎట్లా రాగలిగితే? మనసుండిన మార్గము లేకుండునా వెలుపల నుండి పిలిచినా మీకు వినపడదని గొడ దాటుటకు నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లెపందుండు చోటుకు వెళ్ళి గోడ నుండి వెలుపలకు దిగు తీగల కొరకు తడువులాడగా అదృష్టవచమున త్రాడ ఒకటి చేతికదినది. అది త్రాటి వలి గరుకుగా లేక మృదువుగా ఉన్నట్లు ఇప్పుడు స్మరణకు వచ్చుతున్నది. అదేమిటో చూద్దాం రండి. దాని ఎడలున్న రక్త మరకలు, దాని వినండి. ఎంత సాహసం చేశారండి, ఎంత సాహసం చేశారు. దీనికేమి, ఇది తెలియక చేసిన సాహసం. తెలిసి చేసిన సాహసం ఒకటి కలదు చిద్దామని. అదేమి బాబు, తెలిసి చేసిన సాహసం ఒకటి కలదు చిద్దామని. ఏటి ఒడ్డుకు వచ్చేసరికి పడవలేకపోయినది. ఈదుటికి ఏమైనా ఆధారము దొరుకునా అని అక్కడే ఎదుకుతుండగా అచ్చట శవం ఒకటి కాలుకు తగిలినది. దానిని తప్పగా చేసి ఏడు ఈది ఎవల ఒడ్డు చేరాను చింతామని. ఏడు ఈది ఎవల ఒడ్డు చేరాను. నేను నమ్మతానండి, నేను నమ్మతాను. నేను నిజమే చెప్పుచుంటుంది. దానిని జలసరముల పాలు చేయటికి ఇష్టం లేక దరిచేర్చి వచ్చాను. నీ సందేహం తీరుస్తాను, పద.
ఎరా మందభాగ్యురాలు? రాధా 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 పరమేశ్వర పరమేశ్వర, ఈ రాత్రి నా కొరకు కష్టద్వారమును తెరిచితివా తండ్రి, కష్టద్వారమును తెరిచితివా. తాలిమి భూమికిడైన తాని వివేకమున మదాలసన్ పోలినదా శీలమున పుట్టిన ఇంటికి మెట్టి నింటికి మేలు భజల్చుదాని నన్ను నిలిచిన భక్తి భజల్చుదాని నిరాదరణంపను దుర్విషల్బునా ఈమె మీ భార్య రాధయా? అవును చింతామణి, నా రాధయే. ఎలా పడి ఉన్నదో చూసావా దిక్కులేక. అది కదండి, ఈమెకి దుర్మరణం ఎట్లా సంప్రాప్తమైనది? ఏమి చెప్పమందు చింతామణి, సర్వము నాశనం అయిపోయినది. ఏమంది, ఈ శవజాగరణ నేను ఒంటరిగా చేయలేను, నన్ను విడిచి వెళ్ళవలదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా రాక్షసుడనై గొంతు నులిమి పారివేసి వచ్చాను నా రాధను. ఈ గాఢాంధకారములో, ఈ పెను తుఫానులో నా కోసం వెతుకుతూ వచ్చి నన్ను కనుగొనగానక గుండె మురిగిన ఈ దుశ్శవస్థను పొందుకుంటును చింతామణి. నా రాధ చింతామణి, నా రాధ. ఏమి ఇల్లాలని ఒంటిగా శవజాగరణ చేయమని విడిచి వచ్చేటప్పుడు నీకు మనసల ఒప్పినదండి, నీకు మనసల ఒప్పినది. ఈమె దుర్మరణం వల్ల సంప్రాప్తమకు ఘోర పాతకం ఎన్ని జన్మలెత్తి అక్రమమే అక్రమమే చింతామణి, ఇది మమ్మాటికి అక్రమమే. కానీ ఇందు నా దోషమంతగా నేను చింతామణి. నీ అందలి అనురాగము అన్యాలోచన లేకుండా చేసి ఈ విధముగా నన్ను ఈడ్చుకొని వచ్చినదే, కానీ నా అందు ఏ దోషము లేదు చింతామణి. మీరు పండితులు కదా, ఈ ఎంగిలి కూడిపోయిన ఇంత అనురాగము కూడిన ఏమంటివి చింతామణి? ఎంగిలి కూడను సుంటివా? ఎన్నడూ లేనిది నీ నోటికుండానే ఇట్టి విపరీత వాక్కులు వినవచ్చుచున్నవి. ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తావు చింతామణి? ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తావు? మహాభాగా, తన సాని పట్ల ప్రతి విటునకు ఇదే ఊహ. ఆ దుర్మోహమే మీ కన్నులను కూడా కప్పి ఇచ్చినది. కాదు చింతామణి, నా కన్నులను కప్పివేసినది దుర్మోహము కాదు. నాచికి ఏమి లేదు, ఏమి లేదు. అట్లనుకు చింతామణి, నా కన్నులను కప్పివేసినది దుర్మోహము కాదు. జగన్మోహనకరమైన నీ సౌందర్యమే. ఒక్కసారి రా. ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? సౌందర్యమా? నాది సౌందర్యమా? అయ్యో భగవంతుడా, ఈ సౌందర్యం కోసమేనా కన్న తండ్రిని పోగొట్టుకున్నారు? ఈ సౌందర్యం కోసమేనా కట్టు
నా ఇల్లాలని ఈ స్థితికి తీసుకొచ్చారు. భగవంతుడా, దీనికంతటికి కారణం నేనా? దీనికంతటికి కారణం నేనా? భగవంతుడా, భగవంతుడా! ఏమండి? సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? అసలు సౌందర్యం అంటే ఏమిటో మీకు తెలుసా? సౌందర్యం అంటే ఏమిటో చింతామణి, ఇప్పుడే చూసేద్దురు. నన్ను విడిచి వెళ్ళవలదు. ఆగండి, చింతామణి, ఆగండి, నన్ను విడిచి వెళ్ళవలదు. ఆగండి, చింతామణి, ఆగండి. చింతామణి, నా సౌందర్యం మాట అంటే విను. ఏమిటో? అయ్యో, నా మాట వినండి. సౌందర్యం అంటే ఏమిటో మీరు ఇప్పుడే ఇక్కడే చూసేద్దరు. చింతామణి, దాని పలుకులలో అసందర్భమేమున్నది? అయినా ఇంతకు నేను ఎన్నోవ వాడను. ఛీ! చదివితి సమస్త శాస్త్రము, చదివి ఏమి ఫలము? తుదకిట్లు చెడుదారి వడి చెడి జనకుని కరుగబోనక్కి ఘోర పాతకము కల్తి నాన్న, నాన్న, నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవే. నిన్ను మానసికంగా ఎంతో హింసించాను. నీ సావుకు మూల కారకుడనైనాడు తండ్రి. నా పాపానికి నిష్కృతి లేదు. కన్నులు మూసుకొని పోయి కామాంధుడనై పరస్త్రీ వ్యామోహముతో పతనమైపోయాను తండ్రి. నన్ను క్షమించు నాన్న. జన్మ జన్మములకు నీ గర్భవాసమును జరిగించే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి, భాగ్యాన్ని ప్రసాదించు. రాధా, రాధా, నా జీవితేశ్వరి, నా సుగుణ శుభవల్లి, మరల నిన్ను ఎన్నడు చూడగలుగుతును దేవి, మరల నిన్ను ఎన్నడు చూడగలుగుతును దేవి, మరల నిన్ను ఎన్నడు చూడగలుగుతును. సద్బ్రాహ్మణ వంశమున పుట్టి సర్వశాస్త్రములను అనుపోషణ వచ్చి పొరుగులకు ఆదర్శప్రాయుడనైన నేను పతనమైపోయాను, సర్వనాశనమైపోయాను. ఇంతకన్నా దురవస్థ ఇంకేమున్నది? ఇంతకన్నా దురవస్థ ఇంకేమున్నది? పరమ విశుద్ధమై ప్రఖ్యాతిగాంచిన కులమెల్ల నా చేత మలినమయ్యే. కనిపెల్చి శ్రీమలోత్తున మహానుభావుడు జీవం విడిచే. నన్ను దైవముగమది నమ్మి నాకై గుండె వ్రీలి చచ్చే. అయ్యో అయ్యో, నన్ను ప్రయాసముని గజనట్టి మర్యాద
తుదముత్తమాసిపోయే ప్రాణధనముగా నిలిచి కాపాడుకున్న శీలము ఆమూలకముగ శిథిలమయ్యే. అయ్యో, సర్వ విధముల నిత్యోభ్యర్థనలుగా ఎట్టు నీ జీవితమును భరించువాడా. రాధా, రాధా, నేను మరల ఎప్పుడు చూడగలుగుతున్న దేవి, నేను మరల ఎప్పుడు చూడగలుగుతున్నా. ఎట్టలే జీవితమును భరించువాడా. రాధా, నాన్న, 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 మహాభాగా, నాన్న. మహాభాగా, ఇటు ఇప్పుడు ఎట్టున్నది నా సౌందర్యము? చింతామణి, ఏమి ఇట్లు మారిపోతివి? నేను ఏమీయూ మారలేదు. ఇదే నా నిజ నీ నిజస్వరూపం ఇదియా? అవునయ్యా. ఛీ! దీని మయ్యా దిగమనగా మతి బొమ్మ దేహమనగా మతి బొమ్మ. అనేక భవనముల కట్టి అగ్నిహోత్రముపై రగులు గొల్పి నిన్ను
అమ్మా, నీవు నన్ను ధరింపవచ్చిన స్వరూపినివి గాని చింతామణివి కాదు తల్లి, చింతామణివి కాదు తల్లి. నీదు వాగమృతధారను పేర్కొనరుగదే. కన్నులలోని తామరం నేను నిన్ను ఇంతకాలం ఇంతకాలం ఇట్లా నన్ను ఈ చీకటిలో ఉంచితివమ్మా, ఏళ్ళ ఉంచితివి తల్లి, ఏళ్ళ ఉంచితివమ్మా. నీవు కాదు నాయన, నీవు కాదు చీకట్లో అల్లాడుతున్నది నేను నాయన. నేను ఈ పూట శ్రీకృష్ణ భగవానుడు స్వప్నమందు సాక్షాత్కరించి నన్ను ఎలుగులోకి ఈడ్చాడయ్యా, నన్ను ఆహా, ఎంత అదృష్టవంతురాలు అమ్మ. శ్రీకృష్ణ దర్శన భాగ్యము నీకు ప్రసాదించాడా అమ్మా. ఎంత పాటులో ఎంత మంద భాగ్యుడు ఆ పావుకి అదృష్టం నాకు లేకుండా పోయింది. కృష్ణ ఈ మంద భాగ్యుడకు జ్ఞానోపదేశము సంగి వెళ్ళిపోయావా అమ్మ. నీవును వెళ్ళిపోయావా అమ్మా, నన్ను వంటనడి చేసి వెళ్ళిపోయావా అమ్మ. కృష్ణ మాధవ, బ్రతుకంత బాధగా కన్నీటి ధారగా ఈ జీవితాన్ని ఈడ్చవలసినదైనా స్వామి, నా పాపానికి నిష్కృతి లేదా?
సృష్టించినావు దయతో నీవు మరల నీ చేతితో నీవు తుడిచేవు అందాలు సృష్టించినావు దయతో నీవు మరల నీ చేతితో నీవు తుడిచేవులే దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచావులే దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచావులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికి దివేదుక ఒకనాటి ఉద్యానవనము నేడు ఘనము అదిగే మరుభూమిగా నీవు మార్చేవులే ఒకనాటి ఉద్యానవనము నేడు ఘనము అది మరుభూమిగా నీవు మార్చేవులే అనురాగమను అందించి నీవు ఆలాహలత్వాల చేసేవులే అనురాగమను అందించి నీవు ఆలాహలత్వాల చేసేవులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికి దివేదుక గుండెను కోసి నవ్వేవు ఈ వింత సాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికి దివేదుక మాధవ ఇస్తారు అనిల్ కుమార్ గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు నన్ను ఆశీర్వదించి ఒక 50 రూపాయలు ఇచ్చారు. వారికి ఆ సర్వేశ్వరుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని మా ఈ ట్రూపు తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పులి ఆంజనేయ యాదవ్ గారు అన్నగారు ఈ పేద కళాకారుణ్ణి ఆశీర్వదించి 50 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారికి ఆ దేవదేవుడు ఆ దేవదేవి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అయ్యలారా అట్లాగనే అయ్యా అన్నగారు ఈ సీను స్పీడ్ చేయకూడదు మీరు. అయ్యా ఇంకెంత అయిపోయింది నాటకం.